వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరేనండి, ముందుగా మనందరికీ ఆయు ఆరోగ్యమును అనుగ్రహించినటువంటి మన తండ్రి అయిన దేవునికి, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ପ୍ରଥମେ ଆମମାନଙ୍କୁ ଆୟୁଷ ସ୍ୱାସ୍ଥ୍ୟଗତ ଦେଇଥିବା ପିତା ଈଶ୍ୱରଙ୍କୁ ମୋର ହୃଦୟ ସହକାରେ ଧନ୍ୟବାଦ ଜଣାଉଛି। ఈ 40వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు, এই 40తమ ଜାତୀୟ ଅନୁସନ୍ଧାନ ସଭାକୁ చేరువచ్చినటువంటి ଉପସ୍ଥିତ ହୋଇଥିବା ప్రియులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను। ପ୍ରିୟ ହୋଇଥିବା ଆପଣ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ମୋର ନମସ୍କାର ଜଣାଉଛି। ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, ప్రభుଙ୍କଠାରେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ, ఈ 40వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సులో এই 40ତମ ଜାତୀୟ ବାକ୍ୟ ଅନୁସନ୍ଧାନ ସଭାରେ దేవుని మాటలు నేర్చుకోవటానికి, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଶିକ୍ଷା କରିବା ନିମନ୍ତେ, ఆ మాటలు నేర్చుకొని ସେଇ ବାକ୍ୟ ସବୁ ଶିକ୍ଷା କରି మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని ଆମ ହୃଦୟ ରୂପକ ଫଳକ ଉପରେ ଲେଖି ରଖି మన జీవితాన్ని ଆମମାନଙ୍କ ଜୀବନକୁ దేవునికి అనుకూలంగా మలుచుకోవటానికి ଈଶ୍ୱରଙ୍କ ସପକ୍ଷରେ ପରିବର୍ତ୍ତନ କରିବା ନିମନ୍ତେ ఈ మోదవలస అనే ప్రాంతంలో ଏହି ମଦବାରସ ନାମକ ଏହି ସ୍ଥାନରେ మనం అందరము చేరి ఉన్నాం। ଆମେ ସମସ୍ତେ ଏକତ୍ରିତ ହୋଇଅଛୁ। ఇలా చేరిన మనము ଏହିପରି ଏକତ୍ରିତ ହୋଇଥିବା ଆମେମାନେ ఈ 5 రోజులు ଏହି 5 ଦିନ సమయాన్ని వృధా చేయక, ଆଉ ସମୟକୁ ନଷ୍ଟ ନ କରି ప్రతి క్షణము ପ୍ରତି ନିମିଷରେ దేవుని మాటలు ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ విని ଶୁଣି ఆలోచించి ଆଲୋଚନା କରି మన హృదయం అనే పలక మీద వ్రాసుకొని ଆମ ହୃଦୟ ରୂପକ ଫଳକ ଉପରେ ଲେଖି ରଖି భద్రపరుచుకొని ଆଉ ସୁରକ୍ଷିତ ଭାବେ ରଖି దాని ప్రకారం నడిచే వారముగా ఉన్నాము। ତଦ୍ ଅନୁସାରେ ବଞ୍ଚିବା ଲୋକ ରୂପେ ଅଛୁ। మరి ప్రాముఖ్యంగా ଆଉ ଅତି ମୁଖ୍ୟ ରୂପେ ఈ ప్రాంగణంలో చేరిన మనము ଏହି ପ୍ରାଙ୍ଗଣରେ ଉପସ୍ଥିତ ହୋଇଥିବା ଆମେମାନେ ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ଏହି ସ୍ଥାନରୁ ଗଲା ବେଳକୁ ఒక విలువైన సంపదను మనం తీసుకువెళ్ళాలి। ଆମେ ବହୁମୂଲ୍ୟ ସମ୍ପଦକୁ ଆମେ ଧରି ଯିବାର ଅଛି। ఆ సంపద ఏంటంటే ସେଇ ସମ୍ପଦ କଣ କହିଲେ? దేవుని వాక్యం। ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ। ఆ దేవుని వాక్యం అనే సంపదను మనం సంపాదించుకోవడానికి ఇక్కడ చేరి ఉన్నాము। ସେଇ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ରୂପକ ସମ୍ପଦ ଆମେ ସଞ୍ଚୟ କରିବା ପାଇଁ ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇଅଛୁ। కనుక ଏଣୁ ఇక్కడ చేరిన ଏଠାରେ ଉପସ୍ଥିତ ହୋଇଥିବା ఒడిశా ప్రాంతంలో నుండి, ଓଡ଼ିଶା ରାଜ୍ୟରୁ అనేక ప్రాంతముల నుండి ଅନେକ ସ୍ଥାନରୁ వచ్చినటువంటి ଆସିଥିବା మీరందరూ ଆପଣ ସମସ୍ତେ అట్టి మనసు కలిగి ఉండాలని కోరుతున్నాను। ଆଉ ସେହିପରି ମନ ଧାରଣ କରନ୍ତୁ ବୋଲି ଚାହୁଁଛି। ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, ప్రభుଙ୍କର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ, ఈ రోజు ଆଜି ఒడిశా ఈ యొక్క తరగతులలో ଆଉ ଓଡ଼ିଶାର ଏହି ଶ୍ରେଣୀରେ ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యాంశం ଆମମାନଙ୍କ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରାଯାଇଥିବା ଶିକ୍ଷାଂଶ మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది। ଆମ ଆତ୍ମୀୟ ଜୀବନକୁ ଅତି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଅଟେ। చాలా ఉన్నతమైనటువంటి పాఠ్యాంశాన్ని ప్రిన్సిపల్ గారు ఏర్పాటు చేశారు। ଅତି ମହାନ ବିଷୟକୁ ପ୍ରିନ୍ସିପାଲ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ମନୋନୀତ କରିଅଛନ୍ତି। ఆ పాఠ్యాంశం ఏంటంటే, ସେଇ ଶିକ୍ଷାଂଶ କଣ କହିଲେ? అందరు రాసుకోండి। ଆଉ ଲେଖିବା ଲୋକମାନେ ଲେଖି ରଖନ୍ତୁ। మత్సరము ఎముకకు కుల్ల, ହିଂସା ହାଡ଼ର କ୍ଷୟ ସ୍ୱରୂପ କି, అసూయ ఆరోగ్యానికి హానికరం। ଆଉ ଘୃଣା ଆମର ସ୍ୱାସ୍ଥ୍ୟ ଅବସ୍ଥା ପ୍ରତି କ୍ଷତିକାରକ ଅଟେ କି? మరోసారి తెలియజేస్తున్నాను। ଆଉ ଥରେ କହୁଅଛି, మత్సరము ఎముకకు కుల్ల, ହିଂସା ହାଡ଼ର କ୍ଷୟ ସ୍ୱରୂପ କି, అసూయ ఆరోగ్యానికి హానికరమా? ଆଉ ଘୃଣା ଆମମାନଙ୍କ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ବିପଜ୍ଜନକ ଅଟେ କି? ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, ప్రభుଙ୍କଠାରେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ, ఈ పాఠ్యాంశం అనేది ଏହି ଶିକ୍ଷାଂଶ ହେଉଛି చాలా ప్రాముఖ్యమైనది। ଆଉ ଅତି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଅଟେ। మన వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి ଆମମାନଙ୍କର ବ୍ୟକ୍ତିଗତ ଆତ୍ମିକ ଜୀବନ ନିମନ୍ତେ సరిచేసేది। ଆମମାନଙ୍କୁ ସଠିକ କରିବାର, కనుక చాలా జాగ్రత్త కలిగి ସେଥିପାଇଁ ଅତି ସାବଧାନ ସହକାରେ ఈ పాఠ్యాంశం వినాలని ప్రభు పేరట కోరుతున్నాను। ଏହି ଶିକ୍ଷାଂଶ ଶୁଣ କହି ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ଚାହୁଁଅଛି। మనం పాఠంలో చూస్తే ప్రభునందు ప్రియమైన దేవుని వారులారా, ପ୍ରିୟମାନେ, ଏହି ବିଷୟରେ ଆମେ ଦେଖିଲେ మత్సరము ఎముకకు కుళ్ళు, అసూయ ఆరోగ్యానికి హానికరం అని ఉంది కదా। ଆଉ ହିଂସା ହାଡ଼ର କ୍ଷୟ ସ୍ୱରୂପ, ଆଉ ଘୃଣା ଆଉ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ବିପଜ୍ଜନକ ଭାବରେ ଅଛି। మత్సరము, అసూయ అనే 2 పదాలు ఉన్నాయి। ହିଂସା ଘୃଣା କହିକି 2ଟି ପଦ ରହିଛି। మత్సరము, అసూయ అనే 2 పదాలు ହିଂସା ଘୃଣା କହିକି 2 ଗୋଟି ପଦ
పర్యాయ పదాలు. ଆଉ ପ୍ରତିଶବ୍ଦ ଅଟେ। మత్సరం అన్న, ଈର୍ଷା କହିଲେ ବି, అసూయ అన్న ଘୃଣା କହିଲେ ବି ఒకటే, ଗୋଟିଏ ఒకే అర్థాన్ని ఇస్తుంది. ଗୋଟିଏ ଅର୍ଥକୁ ବୁଝାଏ। అసూయ అనేది ଘୃଣା ହଉଛି మన జీవితంలో ఉందనుకోండి, ଆମମାନଙ୍କ ଜୀବନରେ ରହିଥିଲା ବେଳେ మన ఆరోగ్యానికి హానికరం, ତାହା ଆମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ହିଁ ବିପଜ୍ଜନକ, మన ఎముకలకే కుళ్ళు. ଆମ ହାଡ଼କୁ ହିଁ କ୍ଷୟ। కనుక ఈ పదాల కోసం మనం ఆలోచన చేయగలిగితే ତେଣୁ ଏହି ପଦ ବିଷୟରେ ଆମେ ଆଲୋଚନା କରିପାରିଲେ సామెతల గ్రంథము ହିତୋପଦେଶ 14వ అధ్యాయము 14 ଅଧ୍ୟାୟ 30వ వచనాన్ని చూడండి ఒకసారి. 30 ପଦ ଥରେ ଦେଖନ୍ତୁ। సామెతల గ్రంథము ହିତୋପଦେଶ 14వ అధ్యాయము 14 ଅଧ୍ୟାୟ 30వ వచనం. 30 ପଦ। సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అంటున్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రేమని దేవుడు అన్నారా, ప్రభువుଙ୍କର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ మత్సరము అనే పదం చూస్తున్నాను చూసారా. ଏଠାରେ ଈର୍ଷା ନାମକ ପଦ ଦେଖୁଛୁ। ଆମମାନେ మత్సరం అంటే ଈର୍ଷା କହିଲେ మనం మాట్లాడుకున్నాం కదా, ଆମମାନେ କଥା ହେଲୁ ନା, అసూయ అని అర్థం. ଘୃଣା କହି ବୁଝୁଅଛି। చూడండి, లేకపోతే యోబు గ్రంథము ଏଥର ଆମେ ଆଉ ଏକ ବାକ୍ୟ ଦେଖୁ। ଆଇବ ପୁସ୍ତକ 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ 2వ వచనం. 2 ପଦ। యోబు గ్రంథము ଆଇବ పుస్తକ 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ 2వ వచనం. 2 ପଦ। 2వ మాట చూడండి. 2 ପଦ ଦେଖନ୍ତୁ। బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అంటున్నాడు. మరలా మనం మత్సరం అనే పదం చూసాం కదా, ఆ పదానికి పర్యాయ పదం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అదేంటంటే అసూయ. ଦେଖନ୍ତୁ ଆମେ ଈର୍ଷା କହି ପଦ ଦେଖିଲୁ, ସେ ପଦର ପ୍ରତିଶବ୍ଦ ଆଉ ଗୋଟିଏ ବିଷୟ ଆମକୁ ଦେଖାଯାଉଛି। ଅନ୍ତର୍ଜ୍ୱାଳା ନିର୍ବୋଧକୁ ବଦ୍ଧ କରାଏ। ଅନ୍ତର୍ଜ୍ୱାଳା, ଘୃଣା, ଈର୍ଷା। మరొక పదం చూద్దాం ఒక్కసారి. మార్కు సువార్త ଦେଖନ୍ତୁ ଆଉ ଗୋଟେ ପଦ ଦେଖିବା। ମାର୍କ ଲିଖିତ ସୁସମାଚାର 7వ అధ్యాయము 7 ଅଧ୍ୟାୟ 22వ వచనాన్ని చూస్తే 22 ପଦ ଆମେ ଦେଖିପାରିଲେ ఆ అసూయ అనే పదానికి ସେ ଘୃଣା ନାମକ ପଦକୁ ఎలాంటి పర్యాయ పదమును దేవుడు వ్రాయించాడో చూద్దాం ఒకసారి. କେଉଁ ପ୍ରକାର ପ୍ରତିଶବ୍ଦ ଈଶ୍ୱର ବାଇବେଲରେ ଲେଖା ହେଲେ ଦେଖିବା ଥରେ। 7వ అధ్యాయము 7 ଅଧ୍ୟାୟ 22వ వచనం. 22 ପଦ। నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట. ప్రభునందు ప్రేమల దేవుని అన్నారా. ଏ ସମସ୍ତ ବିଷୟ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହୁଥିବା ବାକ୍ୟ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ ఇక్కడ ఏమంటున్నాడంటే, ଏଠାରେ କଣ କହୁଛନ୍ତି କହିଲେ, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారము అన్న తర్వాత ఒక పదం మనకు కనబడుతుంది. అదేంటంటే మత్సరము. ଦେଖନ୍ତୁ ଏଠାରେ ବେଶ୍ୟାଗମନ, ଚୌର୍ଯ୍ୟ, ନରହତ୍ୟା, ବ୍ୟଭିଚାର, ଲୋଭ, ଦୁଷ୍ଟତା, ସଟତା, କାମକଥା ପରେ ଈର୍ଷା ଦୃଷ୍ଟି। దాంట్లో మత్సరం అనే ఆ పదములో ସେଥିରେ ଈର୍ଷା ଦୃଷ୍ଟି ସେ ପଦରେ 3 అక్షరం ఉంటుంది చూడండి. ଦେଖନ୍ତୁ ସେଠାରେ ଲେଖା ହୋଇଅଛି 3వ నెంబర్ ఉంటుంది. దాంట్లో ఫుట్నోట్లో చెడ్డ కళ్ళును అనే పదం రాయబడింది. ଓଡ଼ିଆରେ ସିଧାସଳଖ ଈର୍ଷା ଦୃଷ୍ଟି, ମନ୍ଦ ଦୃଷ୍ଟି ବୋଲି ଲେଖା ହୋଇଯାଇଛି। అంటే ମାନେ మత్సరం అన్నా, ଈର୍ଷା କହିଲେ ବି, అసూయ అన్నా, ଘୃଣା କହିଲେ ବି, చెడ్డ కళ్ళు అన్నా ଈର୍ଷା ଦୃଷ୍ଟି କହିଲେ ବି ఒకే అర్థాన్ని ఇస్తుంది. ଗୋଟେ ଅର୍ଥକୁ ବୁଝାଏ। ఒకే అర్థాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ଗୋଟେ ଅର୍ଥକୁ ବୁଝାଇବାର ଆମେ ଦେଖୁଅଛୁ। మరొక మాట చూద్దాము. ଆଉ ଏକ ବାକ୍ୟ ଆମେ ଦେଖିବା। సమూయేలు మొదటి గ్రంథము ସାମୁଏଲ ପ୍ରଥମ ପୁସ୍ତକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ 9వ వచనాన్ని చూడండి ఒకసారి. ଥରେ 9 ପଦ ଦେଖନ୍ତୁ। సమూయేలు మొదటి గ్రంథము ସାମୁଏଲ ପ୍ରଥମ పుస్తକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ 9వ వచనం. 9 ପଦ। కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద
విసపు చూపు నిలిపెను అనే మాట చూస్తున్నాం ఇక్కడ. ଦେଖନ୍ତୁ କୁଦୃଷ୍ଟି ରଖିଲେ କହି ବାକ୍ୟ ଆମେ ଦେଖୁଅଛୁ. ఇక్కడ ప్రభునందు ప్రేమైన దేవుని వారి ద్వారా ଏଠାରେ ପ୍ରଭୁଙ୍କଠାରେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ రాజైన సౌలు గారు ରାଜା ସାଉଲ దావీదు గారి మీద ଦାଉଦଙ୍କ ପ୍ରତି విసపు చూపు చూసినట్టు మనం చూస్తున్నాం. କୁଦୃଷ୍ଟି ରଖିଲା ପରି ଆମେ ଦେଖୁଛେ. ఇప్పటి వరకు ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ 4 వచనాలను మనం చదివాం కదా. 4ଟି ବାକ୍ୟ ଆମେ ପଢିଲୁ. ఆ 4 వచనాలలో ଏହି 4ଟି ବାକ୍ୟରେ ఒకే పదాన్ని ଗୋଟିଏ ପଦକୁ అనేక పర్యాయ పదాలుగా ଅନେକ ପ୍ରତିଶବ୍ଦ ରୂପେ ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి ଗୋଟିଏ ଅର୍ଥ ଦେଉଥିବା విషయాన్ని మనం చూస్తున్నాం. ବିଷୟକୁ ଆମେ ଦେଖିପାରୁଛେ. దీని గురించి మనం ఆలోచన చేయగలిగితే ప్రభునందు ప్రేమైన దేవుని వారి ద్వారా ଏହି ବିଷୟରେ ଆମେ ଆଲୋଚନା କରିପାରିଲେ మత్సరం అన్నా, ଈର୍ଷା କହିଲେ, అసూయ అన్నా, ଘୃଣା କହିଲେ, చెడ్డగడ్డు అన్నా, ଈର୍ଷା ଦୃଷ୍ଟି କହିଲେ, విషపు చూపు అన్నా କୁଦୃଷ୍ଟି କହିଲେ ఒక్కటే. ଗୋଟିଏ ବିଷୟକୁ ବୁଝାଏ. ఈ విషపు చూపు వలన ଏହି କୁଦୃଷ୍ଟି ଦ୍ୱାରା లేదా ఈ అసూయ వలన ନଚେତ୍ ଏହି ଘୃଣା ଦ୍ୱାରା అనేక అనర్థాలు ఉన్నాయి ప్రభునందు ప్రేమైన దేవుని వారి ద్వారా. ଅନେକ ନଷ୍ଟ ରହିଛି ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ. దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి బైబిల్లో ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଲେଖା ହେଇଥିବା ବାଇବଲରେ ఈ యొక్క అసూయను గురించి ଏହି ଏକ ଘୃଣା ବିଷୟରେ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. ଆଉ ଅତି ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ ବିଷୟ ଜଣାଇ ରଖିଲେ. ఈ అసూయ అనేది మనకు ఉందనుకోండి, ଏହି ଘୃଣା ଯଦି ଆମଠାରେ ରୁହେ మన ఆరోగ్యానికి అది హానికరం. ତାହା ଆମମାନଙ୍କ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ହିଁ କ୍ଷତିକାରକ ଅଟେ. అసూయ అనేది ଏହି ଘୃଣା ହେଉଛି శరీర సంబంధమైనది, ଏହି ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଅଟେ. అది ఆత్మ సంబంధమైనది కాదు. ତାହା ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ନୁହେଁ. శరీర సంబంధము కలిగిన వారు ଏହି ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକେ ఎవరితో కలిసి ఉండరు, କାହା ସହିତ ମିଶିକି ରହିବେ ନାହିଁ, ఆత్మ సంబంధులుగా ఉండరు, ଆତ୍ମିକ ଭାବରେ ରୁହନ୍ତି ନାହିଁ, విభేదాన్ని సృష్టిస్తారు. ଆଉ ଦଳଭେଦ ସୃଷ୍ଟି କରିବେ. ఎందుకంటే କାରଣ మనం గలతి పత్రికలు చూస్తాం కదా, ଆମେ ଗାଲାତୀୟ పుస్తକରେ ଦେଖିଥାଉ 5వ అధ్యాయంలో 5 ଅଧ୍ୟାୟରେ శరీర కార్యముల గురించి తెలియజేస్తాడు. ଶରୀର କାର୍ଯ୍ୟ ଗୁଡାକ ବିଷୟରେ ଲେଖା ఆ ହୋଇଅଛି. శరీర కార్యములో ସେଇ ଶରୀର କାର୍ଯ୍ୟ ଗୁଡିକ ఈ అసూయను గురించి కూడా వ్రాయబడింది. ସେଠାରେ ଏହି ଘୃଣା ହିଂସା ବିଷୟରେ ଲେଖା ହେଇଛି. ఈ అసూయ అనేది ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ପ୍ରଭୁଙ୍କଠାରେ ପ୍ରିୟ ଈଶ୍ୱର ସନ୍ତାନ ଏହି ହିଂସା ହେଉଛି మన ఆత్మీయ జీవితాన్ని ଆମ ଆତ୍ମୀୟ ଜୀବନକୁ అది నష్టపరిచేదిగా ఉంది. ତାହା କ୍ଷତି ଘଟାଇବା ପରି ରହିଅଛି. కనుక మనం అసూయ పరులుగా ఉండకూడదని, ତେଣୁ ଆମେ ଘୃଣା ଭାବରେ ରହିବା ନାହିଁ କହି, మనం ఆత్మ సంబంధులుగా ఉండాలని, ଆମେ ଆତ୍ମିକ ରୂପେ ରହିବା କହି, ఆత్మీయంగా దేవుని దృష్టికి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ଆତ୍ମିକ ରୂପେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ପବିତ୍ର ଅନିନ୍ଦନୀୟ ରୂପେ ରହିବା କହି దేవుడు కోరుకుంటున్నాడు. ଈଶ୍ୱର ଇଚ୍ଛା କରୁଅଛନ୍ତି. శరీర సంబంధమైనటువంటి విధానములో మనం ఉండకూడదని, ଆମମାନେ ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ପଦ୍ଧତିରେ ବିଧାନରେ ରହିବା ନାହିଁ କହି దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ଈଶ୍ୱର ଚାହୁଁଛନ୍ତି ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ. ఈ అసూయ వలన ଏହି ଘୃଣା ଦ୍ୱାରା ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే, କେଉଁ ପ୍ରକାର ପରିସ୍ଥିତି ଉପୁଜୁଛି କହିଲେ ఎదుటి మనిషి ଅନ୍ୟ ମଣିଷ మన కళ్ళ ఎదుట ଆମ ଆଖି ସମ୍ମୁଖରେ ఎదుగుతున్నాడు అనుకోండి. ଯଦି ବୃଦ୍ଧି ପାଇଯାଉଛି, ఎదుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ଅନ୍ୟ ମଣିଷ ବୃଦ୍ଧି ପାଇଲା ବେଳେ ଆମେ କଣ କହିବା କହିଲେ సంతోషించి ప్రోత్సహించాలి. ଆମେ ସନ୍ତୁଷ୍ଟିତ ହୋଇ ସେମାନଙ୍କୁ ଉତ୍ସାହିତ କରୁ. అలా కాకుండా ସେପରି ନ ହୋଇ ఎదుటి మనిషి ଅନ୍ୟ ମଣିଷ ఎదిగిపోతున్నాడని, ଉନ୍ନତ ସ୍ଥାନରେ ଅଛି କହି అభివృద్ధి చెందుతున్నాడని, ଆଉ ତାର ଅଭିବୃଦ୍ଧି ଘଟୁଛି ବୋଲି, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తున్నాడని ସେ ମହାନ ସ୍ଥାନରେ ପହଞ୍ଚୁଅଛି କହି చూసి ଦେଖି ఒకవేళ ଯଦି ఈర్ష్య పడ్డామనుకోండి, ଆମେ ଈର୍ଷା କରିବା, ఒకవేళ ଯଦି మనం మత్సర పడ్డామనుకోండి, ଆମେ ଘୃଣା କରିବା, అది మన ఎముక కుళ్ళట, ତାହା ଆମର ହାଡ଼ର କ୍ଷୟ ପୁଣି, మన ఆరోగ్యానికి హానికరమట. ତାହା ଆମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ବିପଦଜନକ ପୁଣି. మీరు గమనించండి ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ଲକ୍ଷ୍ୟ କରନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ, శరీర సంబంధములోనైనా ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧରେ ହେଉ, ఆత్మ సంబంధములోనైనా ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧରେ ହେଉ, ఒక వ్యక్తి మన ఎదుట ఎదుగుతున్నాడు అనుకోండి, ଜଣେ ବ୍ୟକ୍ତି ଆମ ସମ୍ମୁଖରେ ଉଚ୍ଚ ସ୍ଥାନରେ ପହଞ୍ଚୁଛି କହିଲେ మనం సంతోషించాలి. ଆମେ ଖୁସି ହେବାର ଅଛି.
దాని వలన తద్వారా ఎటువంటి అనార్థము లేదు. కౌనసి ప్రకార నష్ట ନାହିଁ. కానీ ప్రభునందు ప్రేమని దేవుడు వల్లరా କିନ୍ତୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు చూసి ఓర్వలేకపోతున్నామంటే ଜଣେ ମନୁଷ୍ୟ ଆଗକୁ ବଢୁଥିବାର ଦେଖି ସହ୍ୟ କରିପାରୁନାవు କହିଲେ నిజంగా అది శరీర సంబంధమైన మనసు. ସତରେ ତାହା ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନ ଅଟେ. అది అసూయ. ତାହା ଘୃଣା. ఆ అసూయ వలన ସେଇ ଘୃଣା ଦ୍ୱାରା మన ఆత్మీయ జీవితానికి ఎన్నో అనార్థాలు ఉంది ప్రభునందు ప్రేమని దేవుడు వల్లరా. ଆମର ଆତ୍ମୀୟ ଜୀବନକୁ ଅନେକ କ୍ଷତି ରହିଅଛି ପ୍ରିୟ ପରିଶ୍ରମଙ୍କ ସନ୍ତାନ. ఎలాంటి అనార్థము କେଉଁ ପ୍ରକାର କ୍ଷତି ఒక వాక్యములోనికి వెళ్ళ మనం చూద్దాం. ଆଉ ଗୋଟିଏ ବାକ୍ୟକୁ ଯାଇ ଆମେ ଦେଖିବା. కొరింథీ మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ మొదటి 2 వచనాన్ని చూద్దాం ఒక్కసారి. ପ୍ରଥମ ପଦ ଦ୍ୱିତୀୟ ପଦ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀର ପ୍ରଥମ ପତ୍ର 3వ అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ మొదటి 2 వచనాలు చూద్దాం ఒక్కసారి. ପ୍ରଥମ ପଦ ଦ୍ୱିତୀୟ ପଦ ଦେଖିବା. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు నీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో నీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. ఇక్కడ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీరింకను శరీర సంబంధులైనట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కదా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకునేవారు కారా అంటున్నాడు. చూసారా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకొనుతున్నారు అంటున్నాడు. ଦେଖନ୍ତୁ କହୁଛନ୍ତି ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଈର୍ଷା ଓ ବିବାଦ ରହିବାରୁ ତୁମମାନେ ଶାରୀରିକ ମନା ହୋଇ ସ୍ୱଭାବ ଆଚରଣ କରୁଅଛ ବୋଲି କହୁଛନ୍ତି. అంటే అసూయ ఉందంటే ప్రభునందు ప్రేమని దేవుడు వల్లరా ଅର୍ଥାତ୍ ଆମମାନଙ୍କଠାରେ ଈର୍ଷା ରହିଲେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ శరీర సంబంధులైన మనుషులట. ଆମେ ଶାରୀରିକ ମନା ହୋଇଯିବା. ఈ కొరింథీ పత్రికలో ଏହି କରନ୍ତୀୟ పుస్తକରେ అపోస్తలుడైన పౌలు గారు ପ୍ରେରିତ ପାଉଲ కొరింథీ సంఘానికి କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀକୁ ఈ పత్రిక రాస్తూ ଏହି పତ୍ର ଲେଖି మీలో అసూయ ఉందంటే ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଈର୍ଷା ରହିଥିଲେ శరీర సంబంధులైన మనుషులే అంటున్నాడు. ତୁମେ ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନୁଷ୍ୟମାନେ କହୁଛନ୍ତି. ఈ పత్రికలో ଏହି ପତ୍ରରେ ప్రాముఖ్యమైన 3 విషయాలు తెలియజేస్తాడు. ଗୁରୁତ୍ୱପୂର୍ଣ୍ଣ 3 ବିଷୟ ଜଣାନ୍ତି. ఆ విషయాలు ఏంటంటే ସେଇ ବିଷୟ అన్ని అర్థం చేసుకుంటారు. କାରଣ ସେମାନେ ସମସ୍ତ ବିଷୟ ବୁଝନ୍ତି. అర్థం చేసుకుని దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారు. କାରଣ ସେମାନେ ସବୁ ବିଷୟ ବୁଝି ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଅନୁସାରେ ଜୀବନ ଯାପନ କରନ୍ତି. వారిలో అసూయ ఉండదు. ସେମାନଙ୍କଠାରେ ଈର୍ଷା ରହିବ ନାହିଁ. వారిలో ద్వేషం ఉండదు. ସେମାନଙ୍କଠାରେ ଦ୍ୱେଷ ରହିବ ନାହିଁ. వారిలో ఈర్ష్య ఉండదు. ସେମାନଙ୍କଠାରେ ଈର୍ଷା ରହିବ ନାହିଁ. వారిలో కోపం ఉండదు. ସେମାନଙ୍କଠାରେ କ୍ରୋଧ ରହିବ ନାହିଁ. వారిలో కుళ్ళు కపటాలు ఉండవు. ସେମାନଙ୍କଠାରେ ଚଳ କପଟ ରହିବ ନାହିଁ. ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ పాత జీవితాన్ని పాతి పెట్టి ପୁରାତନ ଜୀବନକୁ ସମାଧି କରି నూతన జీవితములోనికి ନୂତନ ଜୀବନକୁ బాప్తిస్మము ద్వారా వచ్చి ବାପ୍ତିସ୍ମ ଦ୍ୱାରା ଆସି వారు పరిశుద్ధులుగా మారి ସେମାନେ ପବିତ୍ର ରୂପେ ବଦଳି ଯାଇ ఆత్మ సంబంధులుగా మారిన వారు. ସେମାନେ ଆତ୍ମିକ ରୂପେ ବଦଳିବା ଲୋକମାନେ ఈ ఆత్మ సంబంధుల వలన ଏହି ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକଙ୍କ ଦ୍ୱାରା సంఘంలో సమస్య ఉండదు. ప్రభునందు ప్రేమని దేవుడు వలన ମଣ୍ଡଳୀରେ କୌଣସି ସମସ୍ୟା ରହିବ ନାହିଁ. ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ఎవరి వలన సమస్య ఉంటుందంటే କେଉଁମାନଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ୟା ଆସେ କହିଲେ శరీర సంబంధుల వలనే ଶାରୀରିକ ମନା ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା సంఘములో సమస్య ఉంటుంది. ମଣ୍ଡଳୀରେ ସମସ୍ୟା ଆସିବ. ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ శరీర సంబంధులు ଶାରୀରିକ ମନା ଲୋକମାନେ
వారిలో ఉన్నది అసూయ. ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ରହିଛି ହିର୍ଷା। ఎదుటి మనిషి ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ଅନ୍ୟ ଲୋକ ଆତ୍ମିକ ରୂପେ ବୃଦ୍ଧି ପାଉଥିଲେ వారు ఓర్చుకోలేరు. ସେମାନେ ସହି ପାରନ୍ତି ନାହିଁ। నాకంటే ఎక్కువ బైబిల్ చదువుతున్నాడు, ମୋ ଅପେକ୍ଷା ଅଧିକ ରୂପେ ବାଇବେଲ ପଢୁଅଛି, నాకంటే ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, ମୋ ଅପେକ୍ଷା ଅଧିକ ରୂପେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛି, నాకంటే ఎక్కువ సువార్త చేస్తున్నారు, ମୋ ଠାରୁ ଅଧିକ ରୂପେ ସୁସମାଚାର ଘୋଷଣା କରୁଅଛି, నాకంటే ఎక్కువగా దేవునిలో ఉంటున్నారు ମୋ ଠାରୁ ଅଧିକ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସମୟ ବିତାଉଛନ୍ତି అని చూసి ଏହିପରି ଦେଖି ఓర్చుకోలేకపోతున్నారంటే ଆଉ ସହି ପାରୁନାହାନ୍ତି କହିଲେ అది శరీర సంబంధమైన మనసు. ତାହା ଶାରୀରିକ ମନ ଅଟେ। శరీర సంబంధమైన మనసులో ఏముందంటే ଶରୀର ସମ୍ବନ୍ଧୀୟ ମନରେ କଣ ରହିଛି କହିଲେ అసూయ, ప్రభునందు ప్రేమని దేవుడు వాళ్ళ ଘୃଣା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ఈ కొరింథీ సంఘములో కూడా ଏଇ କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ମଧ୍ୟ ఇలాంటి వారే. ଏହିପରି ଲୋକମାନେ ప్రకృతి సంబంధుల వలన సమస్య లేదు, ଆତ୍ମିକ ମନ ଲୋକଗୁଡ଼ାରେ ସମସ୍ୟା ନାହିଁ। వారు దేవుని నమ్మని వారు. ସେମାନେ ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ କରନ୍ତି ନାହିଁ। దేవుని నమ్మని వారి వల్ల ఎక్కువ సమస్య ఉండదు. ଈଶ୍ୱରକୁ ବିଶ୍ୱାସ ନ କରିବା ଲୋକଙ୍କ ଠାରେ କୌଣସି ସମସ୍ୟା ରୁହେ ନାହିଁ। ఆత్మ సంబంధుల వల్ల ఎక్కువ సమస్య ఉండదు. ଆତ୍ମିକ ମନ ଲୋକଙ୍କ ଠାରେ କୌଣସି ଅଧିକ ସମସ୍ୟା ରହିବ ନାହିଁ। ఎవరి వలన సమస్య ఉంటుందంటే କେଉଁମାନଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ୟା ରହିଥାଏ କହିଲେ శరీర సంబంధుల వలన సమస్య ఉంటుంది. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକଙ୍କ ଠାରେ ସମସ୍ୟା ରହିଥିବ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ వారు ସେମାନେ అసూయ కలిగి ఉంటారు. ଘୃଣାରେ ପରିପୂର୍ଣ୍ଣ। ఎదుటి మనిషి ఎదుగుతున్నప్పుడు ఓర్చుకోలేరు. ଅନ୍ୟ ମଣିଷ ବଞ୍ଚୁଥିଲେ ଭଲରେ ସହିପାରନ୍ତି ନାହିଁ। ఒకవేళ ଯଦି తోటి సహోదరుడు ନିଜ ଭାଇ ఆత్మీయంగా ଆତ୍ମିକ ରୂପେ దేవునిలో ఎదుగుతున్నాడంటే ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ବଞ୍ଚୁଥିଲେ అసూయతో కాకుండా ଘୃଣାରେ ନ ହୋଇ ప్రోత్సహించాలి, ଉତ୍ସାହିତ କରୁ, వారిని చూసి సంతోషించాలి, ସେମାନଙ୍କୁ ଦେଖି ଆନନ୍ଦିତ ହେଉ, మాదిరి కలిగి మనం ఉండాలి. ଆମେ ଆଦର୍ଶ ନେଉ ସେମାନଙ୍କୁ। కానీ వారిని చూసి କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ ଦେଖି అసూయ పడుతున్నామంటే ଈର୍ଷା କରୁଅଛୁ କହିଲେ మనలో మత్సరం ఉన్నట్టే, ଆମଠାରେ ଈର୍ଷା ଥିବା ପରି, మనలో చెడ్డ కళ్ళు ఉన్నట్టే, ଆମଠାରେ କୁଦୃଷ୍ଟି ଅଛି, మనలో విషపు చూపు ఉన్నట్లే. ଆମଠାରେ ମନ୍ଦ దృష్టి ଅଛି। ప్రభునందు ప్రేమ దేవుడు వాళ్ళరా ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ కొరింథీ సంఘములో କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ అందరూ శరీర సంబంధులుగా మారిపోయారు, ସମସ୍ତେ ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀ ରୂପେ ବଦଳି ଗଲେ, అసూయపరులుగా మారిపోయారు. ସମସ୍ତେ ଈର୍ଷାପର ରୂପେ ବଦଳି ଗଲେ। సంఘము సమస్యలోనికి వెళ్ళిపోయింది. ମଣ୍ଡଳୀ ସମସ୍ୟା ମଧ୍ୟକୁ ଗତି କଲାଣି। సమస్యలోనికి వెళ్ళిన ఆ సంఘమును కూర్చి ସମସ୍ୟା ମଧ୍ୟରେ ପ୍ରବେଶ କରିଥିବା ସେ ମଣ୍ଡଳୀ ବିଷୟରେ లోయ ఇంటి వారి వలన పౌలు గారు తెలుసుకున్నాడు. କ୍ଲୋୟଙ୍କ ପରିଜନ ଠାରୁ ପାଉଲ ଜାଣିପାରିଲେ। తెలుసుకున్న పౌలు గారు ଜାଣିପାରିଥିବା ପାଉଲ వారికి అసూయ ఉండకూడదని అంటున్నాడు. ସେମାନଙ୍କ ଠାରେ ଈର୍ଷା ନ ରହୁ ସେ ଇଚ୍ଛା କରନ୍ତି। మీలో కలహములు ఉండకూడదు అంటున్నాడు. ତୁମଠାରେ ବିବାଦ ନ ରହୁ। చూడండి ఒకసారి కొరింథీ పత్రికలోనే ଦେଖନ୍ତୁ କରନ୍ତୀୟ పుస్తକରେ మొదటి అధ్యాయము ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 11వ వచనం చూడండి ఒకసారి. 11 ପଦ ଧରେ ଦେଖନ୍ତୁ। నా సహోదరులారా మీలో కలహమును కలవని మిమ్మును గురించి లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అంటున్నాడు. చూసారా? କହୁଛନ୍ତି ଏଠାରେ అంటే ମାନେ కొరింథీ సంఘములో କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ఏముంది? କଣ ଅଛି? కలహాలున్నాయట, ବିବାଦ ଅଛି, ପୁଣି కక్షలున్నాయట. କ୍ରୋଧ ଅଛି। ପୁଣି ఈ కలహాలు, ଏ ବିବାଦ, కక్షలు ଏ କ୍ରୋଧ ఉన్నాయని ରହିଥିବାରୁ ఎవరి వల్ల తెలుసుకున్నాడు? ଏ ବିଷୟ କାହା ଦ୍ୱାରା ଜାଣିଲେ? లోయ ఇంటి వారి వల్ల తెలుసుకున్నాడు. କ୍ଲୋୟଙ୍କ ପରିଜନ ଠାରୁ ସେ ଜାଣିଲେ। కొరింథీ సంఘములో କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ శరీర సంబంధులైన అసూయపరులు ଶାରୀରିକ ମନ ହୋଇଥିବା ଈର୍ଷା ଲୋକ ప్రవేశించటం వలన ପ୍ରବେଶ କରିବା ଦ୍ୱାରା సంఘమయమైపోతుందంటే ମଣ୍ଡଳୀ କଣ ହୋଇଯାଉଛି କହିଲେ అక్కడ ఉన్నటువంటి దైవజనుల మాట, ସେଠାରେ ଥିବା ଈଶ୍ୱରଙ୍କ ଲୋକଙ୍କ କଥା, అక్కడ ఉన్నటువంటి పరిచారకుల మాట, ସେଠାରେ ଥିବା ପରିଚାରକଙ୍କ କଥା, అక్కడ నడిపించే వారి మాట వినకుండా ସେଠାରେ କଡ଼ାଇ ନଥିବା ଲୋକଙ୍କ କଥା ନ ଶୁଣି అభ్యంతరకరంగా ఉన్నారు. ప్రభునందు ప్రేమని దేవుని వాళ్ళ ସେମାନେ ସମସ୍ତେ ବିଘ୍ନର କାରଣ ରୂପେ ଅଛନ୍ତି। ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ 10-11వ వచనం చూద్దాం ఒకసారి. ଦେଖନ୍ତୁ 10 ପଦ 11 ପଦ। నా సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెనని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మీలో కక్షలు లేక అంటున్నాడు. ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు. మీలో కక్షలు అంటున్నాడు, ତୁମଠାରେ ଦଳଭେଦ, మీలో కలహములు అంటున్నాడు. ତୁମଠାରେ ବିବାଦ అంటే କହିଲେ కొరింథీ సంఘంలో ఏముంది? କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ କଣ ରହିଛି? కక్షలు ఉన్నాయట, ଦଳଭେଦ ରହିଅଛି, కలహాలు ఉన్నాయట. ବିବାଦ ରହିଅଛି। ପୁଣି 3వ అధ్యాయము 3 ଅଧ୍ୟାୟ 3వ వచనము 3 ପଦ మనం చూడగలిగితే ଆମେ ପଢିପାରିଲେ ఇక్కడ ఏమని ఉందంటే, ଏଠାରେ କଣ ଲେଖା ଅଛି? మీలో అసూయలు కలవని అంటున్నాడు. ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ହିଂସା ରହିଛି। చూడండి, 1వ అధ్యాయము 10-11 వచనాలలో ଦେଖନ୍ତୁ ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 10-11 ପଦରେ మీలో కక్షలు అంటున్నాడు, ତୁମଠାରେ କ୍ରୋଧ ଦଳଭେଦ କହୁଛନ୍ତି, మీలో కలహములు అంటున్నాడు. ତୁମଠାରେ ବିବାଦ କହୁଅଛନ୍ତି। 3వ అధ్యాయం 3వ వచనములో 3 ଅଧ୍ୟାୟ 3 ପଦରେ మీలో అసూయలు అంటున్నాడు. ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ହିଂସା କହୁଛନ୍ତି। మరొక మాట చూద్దాము. ଆଉ ଏକ ବାକ୍ୟ ଦେଖିବା 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ 1వ వచనం చూడండి. ପ୍ରଥମ ପଦ ଦେଖନ୍ତୁ, మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. మీలో జారత్వము అంటున్నాడు. ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ବ୍ୟభిଚାର। 6వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 6 ଅଧ୍ୟାୟ ପ୍ରଥମ ପଦ ଦେଖନ୍ତୁ, మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వ్యాజ్యం ఉన్నప్పుడు అంటున్నాడు. ଦେଖନ୍ତୁ ଅନ୍ୟ ଜଣଙ୍କ ବିରୁଦ୍ଧରେ କଥା ପିଲା ବେଳେ କହୁଛନ୍ତି। చూడండి, 1వ అధ్యాయము 10-11 వచనాలలో ଦେଖନ୍ତୁ ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 10-11 ପଦରେ కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయట, କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ଦଳଭେଦ ଅଛି। ପୁଣି కొరింథీ సంఘంలో కలహములు ఉన్నాయట, କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ବିବାଦ ରହିଅଛି, కొరింథీ సంఘములో అసూయ ఉందట, କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ହିଂସା ଅଛି, కొరింథీ సంఘములో జారత్వం ఉందట, କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ ବ୍ୟభిଚାର ଅଛି, కొరింథీ సంఘంలో వ్యాజ్యాలు, କରନ୍ତୀୟ ମଣ୍ଡଳୀରେ କଥା ଗୁଡ଼ିକ గొడవలు ఉన్నాయట. ଗଣ୍ଡଗୋଳ ଅଛି। ପୁଣି ఇవన్నీ ଏ ସବୁ ఎవరి వలన ఉంటాయి? କାହା ଦ୍ୱାରା ରହିଥାଏ? శరీర సంబంధుల వలన. ప్రభునందు ప్రేమైన దేవుని వలన. ଶାରୀରିକ ମନା ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ, అంటే మనలో శరీర సంబంధమైన మనసు ఉందంటే ମାନେ ଆମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଶାରୀରିକ ମନା ଥିଲେ అది చాలా ప్రమాదకరమైనది. ତାହା ଅତି ଭୟଙ୍କର ବିଷୟ ଅଟେ। మనం ఎదగలేము, ଆମେ ନିଜେ ବଢିପାରିବା ନାହିଁ, మనతో ఉన్న వారిని ఎదిగింపలేము. ଆମ ସହିତ ଥିବା ଲୋକଙ୍କୁ ଆଗକୁ ବଢାଇ ପାରିବା ନାହିଁ। వారు ఎదుగుతుంటే ସେମାନେ ଆଗକୁ ବଢୁଥିଲେ మనం చూడలేము. ప్రభునందు ప్రేమైన దేవుని వలన. ଆମେ ନିଜ ଆଗରେ ଦେଖି ରହି ନ ପାରୁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ। କାରଣ କଣ କହିଲେ? శరీర సంబంధమైన మనసు. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନ। ఆ శరీర సంబంధమైన మనసు అంటే ఏంటంటే ଏଇ ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନ କହିଲେ କଣ କହିଲେ? అసూయ. ଈର୍ଷା। చూడండి, ఒక సంఘం ఎదగకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? ଦେଖନ୍ତୁ ଗୋଟିଏ ମଣ୍ଡଳୀ ଦିନ ଦିନକୁ ଉନ୍ନତି ନ ହେବାର କାରଣ କଣ? అసూయ. ଈର୍ଷା, శరీర సంబంధమైన మనసు. ଶାରୀରିକ ମନା। ఈ శరీర సంబంధమైన మనసు కొరకు ଏଇ ଶାରୀରିକ ମନା ବିଷୟରେ పౌలు గారు ପାଉଲ గలతీ పత్రికలో చెప్పాడు కదా. ଗାଲତୀୟ ପୁସ୍ତକରେ କହିଲେ ନା? చూడండి ఒకసారి. ଦେଖନ୍ତୁ ଥରେ గలతీ పత్రిక ଗାଲତୀୟ ପୁସ୍ତକ 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ, గలతీ పత్రిక 5వ అధ్యాయము ଗାଲତୀୟ ମଣ୍ଡଳୀର ପତ୍ର 5 ଅଧ୍ୟାୟ 19వ వచనం నుండి చూద్దాం ఒకసారి. 19 ପଦ ଠାରୁ ଦେଖିବା। శరీర కార్యములు స్పష్టమునై ఉన్నవి. అవేవనగా చూడండి, చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇంటి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని నీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రేమైన దేవుని వలన ଏଠାରେ ପ୍ରଭୁଙ୍କର ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ శరీర సంబంధమైన మనసు కలిగి ଶରୀର ସମ୍ବନ୍ଧୀୟ ମନ ଧାରଣ କରି అసూయ ఉన్నవారు ଈର୍ଷା ପରିଧାନ କରୁଥିବା ଲୋକ దేవుని రాజ్యానికి ఏమవరు? ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟର କଣ ହେବେ ନାହିଁ?
వారసులు కాలేరట, ଉତ୍ତରାଧିକାରୀ ହେବେ ନାହିଁ, దేవుని రాజ్యానికి వెళ్ళలేరట, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବେ ନାହିଁ, సంఘంలో ఉండలేరట. ମଣ୍ଡଳୀରେ ସେମାନେ ସ୍ଥିର ଭାବେ ରହିପାରନ୍ତି ନାହିଁ। ఒకవేళ సంఘంలో ఉన్న ଯଦି ମଣ୍ଡଳୀରେ ରୁହନ୍ତି శరీర సంబంధుల వలన ସେମାନଙ୍କ ଦ୍ୱାରା అసలుంటాయి, ଦଳଭେଦ ରହିଥିବ, కలహం ఉంటుంది, ମତଭେଦ ରହିଥିବ, అసూయ ఉంటుంది, ଘୃଣା ରହିଥିବ, జారత్వం ఉంటుంది, ବ୍ୟభిଚାର ରହିଥିବ, వ్యాజ్యాలు ఉంటుంది, ଆଉ ଅନେକ ଝଗଡା ରହିଥିବ, గొడవలు ఉంటాయి. ଗଣ୍ଡଗୋଳ ରହିଥିବ। సంఘం అనేది ఆత్మీయంగా ఎదగదు ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. ମଣ୍ଡଳୀ ଦିନ ଦିନକୁ ଆତ୍ମୀୟକୁ ବୃଦ୍ଧି ପାଇବ ନାହିଁ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ అంటే ମାନେ మనకు ప్రకృతి సంబంధుల వల్ల సమస్య లేదు, ଆମକୁ ପ୍ରକୃତି ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ୟା ନାହିଁ, ఆత్మ సంబంధుల వల్ల సమస్య లేదు. ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକଙ୍କ ଦ୍ୱାରା ସମସ୍ୟା ନାହିଁ। సమస్య ఎవరి వలన అంటే ସମସ୍ୟା ସବୁ କାହା ଦ୍ୱାରା ଆସେ କହିଲେ శరీర సంబంధుల వలన. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଦ୍ୱାରା। ఆ శరీర సంబంధమైన మనసు ସେଇ ଶାରୀରିକ ମନ అసూయ ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. ତାହା କଣ କହିଲେ ହିର୍ଷା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ఈ ସନ୍ତାନ। అసూయ కలిగిన వారు ଏଇ ହିର୍ଷା ପାଇଁ ବଞ୍ଚିବା ଲୋକ వారు ఆత్మీయంగా ఎదగలేరు, ସେମାନେ ନିଜେ ଆପେ ବଢି ପାରନ୍ତି ନାହିଁ, ఆత్మీయంగా ఎదిగే వారిని ଆତ୍ମିକ ରୂପେ ବଢିବା ଲୋକଙ୍କୁ ఎదగనీయరు. ବଢିବାକୁ ଦେବେ ନାହିଁ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ శరీర సంబంధమైన మనసు కలిగిన వారు. ଏଇ ଶାରୀରିକ ମନ ଧାରଣ କରିବା ଲୋକ। చూడండి, ଦେଖନ୍ତୁ మన కళ్ళ ఎదుట ଆମ ଆଖି ସମ୍ମୁଖରେ ఒక వ్యక్తి ଗୋଟିଏ ଲୋକ చక్కటి చదువు చదివి ଉତ୍ତମ ରୂପେ ପାଠ ପଢି చక్కటి ఉద్యోగము సంపాదించి ଉତ୍ତମ ଚାକିରି ସମ୍ପାଦନ କରି ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ଗୋଟିଏ ଉତ୍ତମ ଗୃହ ନିର୍ମାଣ କରି చక్కగా బ్రతుకుతున్నారనుకోండి. ଉତ୍ତମ ରୂପେ ବଞ୍ଚୁଅଛନ୍ତି। ଭାବନ୍ତୁ, అతని కష్టం వల్ల బ్రతుకుతాడు కదా, ସେ ନିଜେ କଷ୍ଟ ଦ୍ୱାରା ବଞ୍ଚିବ ନା, అతని యొక్క సాధన యొక్క ప్రయాస వల్ల బ్రతుకుతాడు కదా. ସେ ନିଜର ପରିଶ୍ରମ କରି ବଞ୍ଚିବ ନା। అలా బ్రతుకుతూ మేలు పొందిన వారిని, ଏପରି ବଞ୍ଚି ମଙ୍ଗଳ ପାଉଥିବା ଲୋକଙ୍କୁ, దినదినం ఎదుగుతున్న వారిని, వర్ధిల్లుతున్న వారిని చూసి ଦିନ ଦିନକୁ ବଢୁଥିବା ଲୋକଙ୍କୁ, ଆଗକୁ ଯାଉଥିବା ଲୋକଙ୍କୁ ଦେଖି ఓర్వలేకపోతున్నారంటే କେତେ ଜଣ ସହ୍ୟ କରିପାରୁନାହାନ୍ତି କହିଲେ అర్థం ఏంటి? ତାର ଅର୍ଥ କଣ? అసూయ ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. ଘୃଣା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ అంటే ఎదుటి మనిషి ఎదగటము కొరకు ମାନେ ଅନ୍ୟ ଜଣେ ବ୍ୟକ୍ତି ବଢିବା నిମନ୍ତେ మంచి కోరేవాడు కాదు, ମଙ୍ଗଳ ଚାହିଁବା ଲୋକ ନୁହେଁ। ఎందుకంటే అసూయపరుడు కదా. କାରଣ ହୃଦୟରେ ହିର୍ଷା ଅଛି। శరీర సంబంధమైన విషయములోనే, ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟରେ ହିଁ, శారీరక విషయములు ఎదుగుదల విషయములోనే ଶାରୀରିକ ବଢିବା ବିଷୟରେ ହିଁ ప్రోత్సాహకరంగా లేరంటే ସେମାନେ ଉତ୍ସାହିତ ଅନ୍ୟକୁ ଦେଇପାରୁନାହାନ୍ତି କହିଲେ మరి ఆత్మ సంబంధమైన విషయంలో, ଆଉ ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧିକ ବିଷୟ ଗୁଡିକରେ, ఆత్మీయ సంబంధమైన విషయంలో మన సహోదరులు మనతో పాటు ఎక్కువగా దేవునిలో ఉంటున్నారంటే ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ବିଷୟ ଗୁଡିକରେ ଆମର ଭାଇ ଆମ ସହିତ ଅଧିକ ରୂପେ ଈଶ୍ୱରଙ୍କ କାର୍ଯ୍ୟରେ ଅଛନ୍ତି କହିଲେ మనం ఆనందించాలి, ଆମେ ଆନନ୍ଦିତ ହେବାର ଅଛି, మన కొరకు ప్రార్థించాలి. ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି। నా సహోదరుడు, ମୋର ଭାଇ, నా సహోదరి ମୋର ଭଉଣୀ దేవునిలో ఉన్నతంగా ఎదుగుతున్నారు, ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ମହାନ ରୂପେ ବଞ୍ଚୁଛନ୍ତି, ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నారని ଉଚ୍ଚ ସ୍ଥାନକୁ ସେମାନେ ପହଞ୍ଚୁଛନ୍ତି କହି ఆత్మ సంబంధులుగా ఉండాలి ప్రభునందు ప్రేమని దేవుని వల్ల. ଏହି ପ୍ରକାର ଚିନ୍ତାଧାରା ଥାଇ ବାକ୍ୟ ଅନୁସାରେ ରହିବାର ଅଛି ପ୍ରିୟ ଈଶ୍ୱର శరీర ସନ୍ତାନ। సంబంధులుగా ఉండకూడదు. କିନ୍ତୁ ଶାରୀରିକ ଲୋକ ରୂପେ ରହିବ ନାହିଁ। ఇలాంటి అసూయపరులు ଏହି ପ୍ରକାର ଘୃଣାଜନକ ଲୋକ, శరీర సంబంధులైన వారు ଶାରୀରିକ ମନ ହୋଇଥିବା ଲୋକ పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. ପୁରାତନ ନିୟମରେ ଏପରି ଲୋକଙ୍କୁ ଦେଖିଥାଉ। వారి గురించి మనం ఆలోచన చేసి ముగించేద్దాం. ସେମାନଙ୍କ ବିଷୟରେ ଆମେ ଆଲୋଚନା କରି ଶେଷ କରିବା। మనందరికీ తెలుసు కదా, ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ మొదటి కుటుంబంలో ପ୍ରଥମ ପରିବାରରେ ఆదాము హవ్వలకు పుట్టిన ଆଦମ ଅବାଙ୍କୁ ଜନ୍ମ ହୋଇଥିବା కయ్యేను హేబెల జీవితం, କୟିନ ହେବେଲଙ୍କ ଜୀବନ, కయ్యేను హేబెల జీవితంలో କୟିନ ହେବେଲଙ୍କ ଜୀବନରେ కయ్యేను హేబెలు కూడా କୟିନ ହେବେଲ ମଧ୍ୟ అర్పణ తెచ్చారు, ନୈବେଦ୍ୟ ଆଣିଲେ, దేవునికి అర్పణాలు అర్పించారు. ଈଶ୍ୱରଙ୍କୁ ନୈବେଦ୍ୟ ଉତ୍ସର୍ଗ କଲେ। అర్పించిన అర్పణలను ଉତ୍ସର୍ଗ କରୁଥିବା ନୈବେଦ୍ୟ ଗୁଡ଼ିକୁ వారి ఇరువురిలో ସେମାନେ ଦୁଇ ଜଣଙ୍କ ମଧ୍ୟରେ హేబెల్ యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడు, ଈଶ୍ୱର ହେବେଲଙ୍କ ନୈବେଦ୍ୟକୁ ଗ୍ରହଣ କଲେ। కయ్యేను అర్పణ దేవుడు స్వీకరించలేదు. କୟିନଙ୍କ ନୈବେଦ୍ୟ ଈଶ୍ୱର ଗ୍ରହଣ କଲେ ନାହିଁ। అది చూసిన కయ్యేను ତାହା ଦେଖିଥିବା କୟନ తమ్ముడి యొక్క ఎదుగుదలను, ଭାଇର ଅଭିବୃଦ୍ଧିକୁ, తమ్ముడు గొప్పగా వెళుతున్న విధానాన్ని ଭାଇ ପ୍ରଶଂସିତ ହୋଇଥିବା ପଦ୍ଧତିକୁ చూసి ప్రోత్సహించాలి, ଦେଖି ଆହୁରି ଅନେକ କଥା କହିବାର ଅଛି, సంతోషపడాలి. ଆନନ୍ଦିତ ହେବାର ଅଛି। కానీ କିନ୍ତୁ అసూయపడ్డాడు ప్రభునందు ప్రేమల దేవుని వల్ల. ଘୃଣା କଲେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ, అసూయపడి ଘୃଣା କରି
కయ్యేను హేబేలును చంపేశాడు. କୟେନ ହେବେଲକୁ ବଧ କଲେ। ఆది కాండం చూడండి ఒకసారి. ఆది కాండము ଦେଖନ୍ତୁ ଥରେ ଆଦି ପୁସ୍ତକ 4వ అధ్యాయము 4 ଅଧ୍ୟାୟ మనం చూసినట్లయితే ଆମମାନେ ଦେଖିପାରିଲେ 3వ వచనం నుండి చూద్దాం ఒకసారి. 3 ପଦଠାରୁ ଆମେ ଦେଖିବା। 2వ వచనం నుండి. తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణకు తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చూసారా? ଦେଖିଲ ନା ଆମେ ପଢିଲୁ ఎవరి యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు దేవుడు? ସଦାପ୍ରଭୁ କାହାର ନୈବେଦ୍ୟକୁ ଗ୍ରାହ୍ୟ କଲେ? హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. ଈଶ୍ୱର ହେବେଲଙ୍କ ନୈବେଦ୍ୟକୁ ଗ୍ରାହ୍ୟ କଲେ। కయ్యేను అర్పణను లక్ష్య పెట్టలేదు. କୟେନଙ୍କ ନୈବେଦ୍ୟକୁ ଗ୍ରହଣ କଲେ ନାହିଁ। కయ్యేను గారి యొక్క అర్పణను లక్ష్య పెట్టకపోగా କୟେନଙ୍କର ନୈବେଦ୍ୟକୁ ଗ୍ରହ୍ୟ କରିବା ପରିବର୍ତ୍ତେ అది చూసిన కయ్యేను ତାହା ଦେଖିବା କୟେନ తమ్ముని మీద ଭାଇ ଉପରେ అసూయపడ్డాడు. ప్రభునందు ప్రేమ దేవుడు వల్ల ଈର୍ଷା କଲେ। ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ అసూయపడి ଭାଇ ପ୍ରତି ଈର୍ଷା କରି తమ్మున్నే చంపేశాడు. ନିଜ ଭାଇକୁ ହିଁ ହତ୍ୟା କଲେ। చూసారా? ଦେଖିଲେ କି అసూయ ఎలాంటి కార్యం చేయిస్తుంది? ଈର୍ଷା ମଣିଷ ଦ୍ୱାରା କେଉଁ ପ୍ରକାର କାର୍ଯ୍ୟ କରାଉଛି? సొంత తమ్ముడని కూడా చూడదు, ନିଜ ଭାଇକୁ ହିଁ ମଧ୍ୟ ଦେଖୁନାହିଁ, సొంత కుటుంబమని కూడా చూడదు. ନିଜର ପରିବାରକୁ ହିଁ ମଧ୍ୟ ଦେଖୁନାହିଁ। అసూయ అనేది చాలా ప్రమాదకరమైన ప్రభునందు ప్రేమ దేవుడు వల్ల ଏହି ଘୃଣା ଈର୍ଷା ଅତି ବିପଜ୍ଜନକ। ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ సొంత తమ్మున్నే చంపేసాడంటే ନିଜ ଭାଇ ନିଜର ବଡ ଭାଇକୁ ମାରିଦେଲେ କହିଲେ ସାନ ଭାଇକୁ। ఎంతటి అసూయ కలిగిన బుద్ధిగా మనకు కయ్యేను కనబడుతున్నాడు. କେଡ଼େ ଘୃଣାରେ ପରିପୂର୍ଣ୍ଣ ଜୀବନ କୟେନଙ୍କର। ఇలాంటి వారుగా ఉండకూడదు. ଏହିପରି ଭାବରେ ଆମମାନେ ରହିବା ନାହିଁ। శరీర సంబంధులై మనసు ఉంటుంది. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକଗୁଡ଼ାରେ ଏଇ ମନ ଥାଏ। మరొక మాట చూద్దాము. ଆଉ ଏକ ବାକ୍ୟ ଆମେ ଦେଖିବା। ఆది కాండము ଆଦି ପୁସ୍ତକ 37వ అధ్యాయము 37 ଅଧ୍ୟାୟ మొదటి వచనం నుండి మనం చూస్తే ଆମେ ପ୍ରଥମ ପଦଠାରୁ ପଢିଲେ యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ଏଠାରେ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ, అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుని యొక్క జిల్పా కుమారుల యొక్క అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించెను. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. అతని సహోదరులు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ଏଠାରେ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ 4 ପଦରେ అతని సహోదరులు ତାର ଭାଇମାନେ తమ తండ్రి ଆପଣା ପିତା అతనిని తమ అందరికంటే ସେମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କ ଅପେକ୍ଷା ఎక్కువగా ప్రేమించుట వలన ଯୋସେଫଙ୍କୁ ଅଧିକ ପ୍ରେମ ସ୍ନେହ వారు କରିବାରୁ అతని మీద పగపట్టి అతని మీద పగపట్టి అని మాట చూస్తున్నాం. ଦେଖନ୍ତୁ ତାକୁ ଘୃଣା କଲେ ବୋଲି ଲେଖା ହେଇଛି। యాకోబు గారు ଯାକୋବ యోసేపు గారిని ప్రేమించడం చూసి ଯୋସେଫଙ୍କୁ ଅଧିକ ସ୍ନେହ କରିବାର ଦେଖି యోసేపు గారి అన్నలైనటువంటి ଯୋସେଫଙ୍କର ଭାଇମାନେ మిగిలిన వాళ్ళందరూ అసూయపడ్డారు. ప్రభునందు ప్రేమల దేవుడు ଅବଶିଷ୍ଟ ସମସ୍ତେ ଭାଇ ଯୋସେଫଙ୍କୁ ଦେଖି ଘୃଣା କଲେ। యోసేపు గారు కలగట్టాడు. ଯୋସେଫ ଏକ ସ୍ୱପ୍ନ ଦେଖିବେ, ఆ కళభావాన్ని మరి తెలియజేస్తాడు. ସେ ସ୍ୱପ୍ନର ଅର୍ଥ ପ୍ରକାଶ କରିବେ ସେମାନଙ୍କୁ। అది తెలియజేయగానే ତାହା ଜଣାଇବାରୁ
వారందరూ ସେମାନେ ସମସ୍ତେ అసూయపడినట్టు మనం చూస్తాం. ଈର୍ଷା କରିବା ଭଳି ଆମେ ଦେଖିଥାଉ. కింద చూడండి, ఒక మాట ఉంటుంది, ତଳେ ଦେଖନ୍ତୁ 11వ వచనం. 11 ପଦ. అతని సహోదరుడు అతని యందు అసూయపడిరి. అతని సహోదరుడు ତାହାର ଭାଇମାନେ అసూయపడ్డారు. చూసారా? ତାକୁ ଈର୍ଷା କଲେ. ପୁଣି అంటే ଦେଖନ୍ତୁ, యోసేపు గారి మీద అసూయపడ్డారు. ମାନେ ଯୋସେଫଙ୍କ ପ୍ରତି ଈର୍ଷା କଲେ. అసూయపడి ఏం చేశారు? ଈର୍ଷା କରି କଣ କଲେ? ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, ଏଇଠି ସ୍ୱପ୍ନ ଦର୍ଶକ ଆସୁଅଛି, వీరిని చంపి ୟାକୁ ବଧ କରି వీరిని చంపేస్తే ୟାକୁ ବଧ କରିଦେଲେ వీరి కళ ఏమవుతుందో ୟାର ସ୍ୱପ୍ନ କଣ ହେବ ନା అని అనుకున్నారు. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల କହି ଭାବିଲେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ. తర్వాత ఏం చేశారంటే ପରେ କଣ କଲେ? ମାନେ మిథ్యానీయులకు అమ్మేశారు. ମିଦ୍ୟାନୀୟ ମାନଙ୍କୁ ବିକ୍ରି କରିଦେଲେ. అంటే ମାନେ అసూయపడి ଈର୍ଷା କରି యోసేపు గారికి మిథ్యానీయులకు ଆଉ ଯୋସେଫଙ୍କୁ ଅନ୍ୟ ଲୋକମାନଙ୍କୁ ఐగుప్తులు అమ్మేశారు. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల ବିକ୍ରି କରିଦେଲେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ. అయినప్పటికీ ତଥାପି యోసేపు గారు దినదినము దేవుళ్ళు ఎదిగాడు. ଯୋସେଫ ଦିନ ଦିନକୁ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ବଢିଲେ. ఐగుప్తులోనే అధిపతిగా మారిపోయాడు. ମିଶ୍ରରେ ହିଁ ଦ୍ୱିତୀୟ ଶାସକ ହେଲେ. అది చూసిన వీరు ତାହା ଦେଖିଥିବା ଅବଶିଷ୍ଟ ଭାଇମାନେ యోసేపు కాలు మీద పడ్డారు. ଯୋସେଫଙ୍କ ପାଦ ଉପରେ ପଡିଗଲେ. అంటే ఒకసారి ఆలోచన చేయండి. ମାନେ ଥରେ ଚିନ୍ତା କରନ୍ତୁ, అసూయపడిన వీరు ଈର୍ଷା କରିଥିବା ଏମାନେ యోసేపు గారి యొక్క కాళ్ళ మీద పడే స్థితి ఏర్పడింది. ଯୋସେଫଙ୍କ ପାଦ ଉପରେ ପଡିବାର ପରିସ୍ଥିତି ଉପୁଜିଲା. కనుక ସେଥିପାଇଁ మన జీవితంలో ఇటువంటి స్థితి ఉండకూడదు. ଆମ ଜୀବନରେ ଏଇ ପ୍ରକାର ଈର୍ଷାର ଏଇ ସ୍ଥିତି ନ ରହୁ. మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి. ଆମେ ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ରୂପେ ରହୁ. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ଆମେ ଆତ୍ମିକ ମନ ଧାରଣ କରି ବଞ୍ଚୁ. మనం ఆత్మీయంగా ఫలించాలి. ଆମେ ଆତ୍ମିକ ରୂପେ ଫଳୀକୃତ ହେବାର ଅଛି. అప్పుడు ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల ସେତେବେଳେ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ మనలో అసూయ అనేది ఉండని ప్రభునందు ప్రేమ. ଆମର ଏଇ ଈର୍ଷା ନାମକ ଗୁଣ ଜମା ରହିବ ନାହିଁ. ఒక సందర్భాన్ని చూసి ముగించేద్దాము. ଆଉ ଏକ ଘଟଣା ଦେଖି ଆମେ ଶେଷ କରିବା. మీ అందరికీ తెలిసిన సందర్భం ఇది. ଆପଣ ସମସ୍ତେ ଜାଣିଥିବା ଘଟଣା, సమూయేలు గ్రంథంలో వ్రాయబడిన ସାମୁଏଲ ପୁସ୍ତକରେ ଲିଖିତ ହୋଇଥିବା ఈ సందర్భం ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల ଏହି ଘଟଣା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ సమూయేలు మొదటి గ్రంథము ସାମୁଏଲ ପ୍ରଥମ ପୁସ୍ତକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ మనం చూసినట్లయితే ଆମେ ଦେଖିପାରିଲେ 9వ వచనం చూడండి ఒకసారి. 9 ପଦ ଥରେ ଦେଖନ୍ତୁ. సమూయేలు మొదటి గ్రంథము ସାମୁଏଲ ପ୍ରଥମ ପୁସ୍ତକ 18వ అధ్యాయము 18 ଅଧ୍ୟାୟ 9వ వచనం 9 పଦ. చదవండి ఒకసారి. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపులు నిలిపెను. చాలు. ఇక్కడ ଏଠାରେ రాజైన సౌలు గారు ରାଜା ସାଉଲ దావీదు గారి మీద ଦାଉଦଙ୍କ ପ୍ରତି విషపు చూపు నిలుపుతున్నాడట. କୁଦୃଷ୍ଟି ରଖୁଅଛନ୍ତି. ପୁଣି విషపు చూపు అంటే କୁଦୃଷ୍ଟି କହିଲେ అసూయపడుతున్నాడు ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల. ଈର୍ଷା କରୁଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନମାନେ. କାହିଁକି? దావీదు గారు ଦାଉଦ గొలియాతుని ఎప్పుడైతే చంపాడో ଗୋଲିଆତକୁ ଯେତେବେଳେ ବଧ କଲେ అప్పుడు స్త్రీలందరూ ସେତେବେଳେ ସମସ୍ତେ దావీదుకు 10,000, ଦାଉଦଙ୍କୁ ସହିତ ହୋଇତ సౌలుకు 1000. ସାଉଲଙ୍କୁ ସହସ୍ର ସହସ୍ର. ఆ మాట వినగానే ଏଇ କଥା ଶୁଣିବା କ୍ଷଣେ సౌలు గారు అసూయపడ్డాడు. ସାଉଲ ଈର୍ଷା କଲେ. అసూయపడి ଈର୍ଷା କରି దావీదు గారి మీద విషపు చూపు చూశాడు. ଦାଉଦଙ୍କ ପ୍ରତି କୁଦୃଷ୍ଟି ରଖିଲେ. అంటే ମାନେ శరీర సంబంధమైన మనసు కలిగిన వ్యక్తిగా సౌలు గారు కనబడుతున్నాడు. ଏକ ଶାରୀରିକ ମନ ପରିଧାନ କରିଥିବା ବ୍ୟକ୍ତି ରୂପେ ସାଉଲ ଆମମାନଙ୍କୁ ଦେଖାଯାଉଛନ୍ତି. ఎదుటి వారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని స్థితి ఆయనలో ఉంది. ଅନ୍ୟ ଲୋକ ପ୍ରଶଂସା ପାଉଥିଲେ ଦେଖି ସହି ନ ପାରିବା ଗୁଣ ଏହା ମୁଣ୍ଡରେ ଅଛି. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନମାନେ, దావీదు దినదినం ఎదుగుతూ వచ్చాడు. ଦାଉଦ କ୍ରମଶଃ ଦିନ ଦିନକୁ ବୃଦ୍ଧି ପାଇଲେ. సౌలు మాత్రము ସାଉଲ କିନ୍ତୁ తన జీవితంలో పతనమైపోయాడు. ప్రభునందు ప్రేమని దేవుడు ଆପଣା ଜୀବନରେ ବିନଷ୍ଟ ହୋଇଗଲେ. ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ కనుక ସନ୍ତାନ, ସେଥିପାଇଁ మన జీవితంలో ଆମ ଜୀବନରେ అసూయ అనేది ఉండకూడదు. ଈର୍ଷା ନ ରହୁ. మనలో ଆମଠାରେ ఆత్మ సంబంధమైన ଆତ୍ମିକ ସମ୍ବନ୍ଧୀୟ ఫలాలు ఉండాలి. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల ଫଳ ଗୁଡ଼ିକ ରହିବାର ଅଛି. ପ୍ରିୟମାନେ, శరీర సంబంధమైన మనసు ఉండకూడదు. ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନ ନ ରହୁ. శరీర సంబంధమైన మనసు ఉందంటే ଶାରୀରିକ ସମ୍ବନ୍ଧୀୟ ମନ ରହିଥିଲେ వారు సంఘములో ସେମାନେ ମଣ୍ଡଳୀରେ కలహాలు సృష్టిస్తారు. ଝଗଡ଼ା ସୃଷ୍ଟି କରିବେ. కక్షలు ఉంటాయి. ସେଠାରେ କ୍ରୋଧ ହୋଇଥାଏ.
ରହିଥିବ, అసూయ ఉంటుంది, ଘୃଣା ରହିଥିବ, వ్యాజ్యాలు ఉంటాయి, ଝଗଡା ଥିବ, సంఘం సమాధానంతో ఉండదు, ମଣ୍ଡଳୀ ଶାନ୍ତିରେ ରହିପାରିବ ନାହିଁ, నడిపించిన సేవకులను గౌరవించరు, ଚଳାଉଥିବା ସେବକଙ୍କୁ ସମ୍ମାନ ଦେବେ ନାହିଁ, వారి మాటలు వినలేరు. ସେମାନଙ୍କ ବାକ୍ୟ ଶୁଣି ପାରନ୍ତି ନାହିଁ। మాకు కూడా వచ్చులే, ହେ ଆମକୁ ମଧ୍ୟ ଏହା ଜଣା, నేను కూడా బైబిల్ చదివిన వాడినే, ମୁଁ ମଧ୍ୟ ବାଇବେଲ ପଢିଥିବା ବ୍ୟକ୍ତି, నాకు కూడా పాఠ్యాంశాలు వచ్చు, ମତେ ମଧ୍ୟ ବିଷୟ ଜଣା, మీరు మాకు చెప్పనవసరం లేదు. ତୁମେ ଆମକୁ କହିବାର ଆବଶ୍ୟକତା ନାହିଁ। అనే అవిధేయత ఉంటుంది ప్రభునందు ప్రేమని దేవుడు అక్కడ. ଏହିପରି ଅନାଜ୍ଞାବହତା ଦେଖାଯାଏ ପ୍ରିୟଙ୍କ ఎందుకంటే ସନ୍ତାନ, శరీర సంబంధమైన మనసు కదా, କାରଣ ଶାରୀରିକ ମନ ତାର ଅଛି ନା। ఆ శరీర సంబంధమైన మనసు ఎలాంటి ప్రమాదము. ଏହି ଶାରୀରିକ ମନ କେଉଁ ପ୍ରକାର ବିପଦକୁ ଆଣେ? రోమపత్రిక ରମ୍ୟ ପୁସ୍ତକ 8వ అధ్యాయము 8 ଅଧ୍ୟାୟ చూడండి ఒకసారి. ଦେଖନ୍ତୁ ଥରେ, శరీర సంబంధమైన మనసు మరణం అని ఉంటుంది, చూడండి ఒకసారి. ଦେଖନ୍ତୁ ଶାରୀରିକ ମନ ମରଣମୟ ଲେଖା ହୋଇଥିବ। కనుక అటువంటి శరీర సంబంధమైన మనసు కలిగి ତେଣୁ ଏହି ପ୍ରକାର ଶାରୀରିକ ମନ ହୋଇ అసూయ కలిగి మనం ఉండకూడదు. ଆମେ ହିଂସାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହୋଇ ବଞ୍ଚିବା ନାହିଁ। చూడండి ఒకసారి 8వ అధ్యాయము ଦେଖନ୍ତୁ ଥରେ 8 ଅଧ୍ୟାୟ 5వ వచనం చూడండి ఒకసారి. 5 ପଦ ଦେଖନ୍ତୁ, శరీరానుసారులు శరీర విషయం మీద మనసుతో, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. చూసారా? ଦେଖନ୍ତୁ ଶାରୀରିକ ଭାବ ମୃତ୍ୟୁଜନକ, ଆତ୍ମିକ ଭାବ ଜୀବନ ଓ ଶାନ୍ତିଦାୟକ ବୋଲି କହୁଛନ୍ତି। ଦେଖିଲ ନା, శరీర సంబంధమైన మనసు మరణమట. ଶାରୀରିକ ମନ ମୃତ୍ୟୁ ପୁଣି, శరీర సంబంధమైన మనసు కలిగి ఒకవేళ మనలో అసూయ ఉందనుకోండి, ଶାରୀରିକ ଭାବ ଆମଠାରେ ରହି ଆମଠାରେ ଘୃଣା ଥିଲେ, మనలో కక్ష ఉంటుంది, ଆମଠାରେ ଦଳଭେଦ ରହିବ, మనలో కలహాలు ఉంటాయి, ଆମଠାରେ ବିବାଦ ରହିବ, మనలో అసూయ ఉంటుంది, ଆମଠାରେ ଘୃଣା ରହିବ, మనలో జాగ్రత్తం ఉంటుంది, ଆମଠାରେ ବ୍ୟభిଚାର ରହିବ, మనలో వ్యాజ్యం ఉంటుంది, ଆମଠାରେ ଝଗଡା ରହିବ, సమాధానం ఉండదు. ప్రభునందు ଶାନ୍ତି ప్రేమ, ରହିବ ନାହିଁ। ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ, సమాధానం లేని జీవితం, ଶାନ୍ତି ନଥିବା ଜୀବନ ఆత్మ సంబంధులుగా ఉండవు. ଆତ୍ମିକ ରୂପେ ରହିବା ନାହିଁ। కనుక అది చాలా ప్రమాదకరమైనది. ప్రభునందు ప్రేమ దేవుడు వల్ల. ତେଣୁ ତାହା ଅତି ବିପଜ୍ଜନକ ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ। కనుక మనం ఆత్మ సంబంధులుగా ఉండి ତେଣୁ ଆମେ ଆତ୍ମିକ ସମ୍ପତ୍ତି ରୂପେ ରହି సమాధానం కలిగి ఉండాలంటే ଶାନ୍ତି ରୂପେ ରହିବାକୁ ହେଲେ మన జీవితంలో అసూయ అనేది ఉండకూడదు. ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଈର୍ଷା ରହିବାକୁ ହବ ନାହିଁ। అసూయ ఉందంటే ଈର୍ଷା ରହିଲେ మనం ఆత్మీయ ఎదగలేము, ଆମେ ଆତ୍ମିକ ରୂପେ ବଢିପାରିବା ନାହିଁ। మన ఆరోగ్యం కూడా హానికరము, ଆମ ସ୍ୱାସ୍ଥ୍ୟ ପ୍ରତି ମଧ୍ୟ କ୍ଷତିକାରକ, ఎక్కువ కాలం బ్రతకలేము. ଅଧିକ ବର୍ଷ ବଞ୍ଚିପାରିବା ନାହିଁ। మనకందరికి తెలుసు కదా, ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ భారత సగటు ఆయుష్ కాలము ଭାରତ ସମସ୍ତ ଗୋଟେ ମଣିଷର ଜୀବନ କାଳ 60-70 సంవత్సరాలు. 60-70 ବର୍ଷ। ఈ 60-70 సంవత్సరాలు ଏଇ 60-70 ବର୍ଷ ମଧ୍ୟ మనము దీర్ఘాయు కలిగి బ్రతకాలంటే ଆମେ ଆମମାନଙ୍କର ଆୟୁଷ ବଢାଇ ବଞ୍ଚିବାକୁ ହେଲେ మనలో స్వచ్ఛమైన మనసు ఉండాలి. ଆମଠାରେ ନିର୍ମଳ ମନ ରହିବାର ଅଛି। అసూయ అనేది ఉండకూడదు. ଘୃଣା ରହିବାକୁ ହବ ନାହିଁ। అసూయ అనేది ఉందంటే ଏଇ ଘୃଣା ଆମଠାରେ ବାସ କଲେ తక్కువ కాలం బతుకుతారు. ప్రభునందు ଆମେ କ୍ଷଣ କାଳ ବଞ୍ଚିବା ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ। మనశ్శాంతి ఉండదు. ଆମଠାରେ ମନ ଶାନ୍ତି ରହିବ ନାହିଁ। కనుక ତେଣୁ శరీర సంబంధమైన మనసుతో కాకుండా କେବଳ ଶାରୀରିକ ମନରେ ନ ହୋଇ ఆత్మ సంబంధమైన మనసు కలిగి ଆତ୍ମିକ ମନ ହୋଇ మనం నిత్య జీవంలోనికి వెళ్ళడానికి ଆମେ ଅନନ୍ତ ଜୀବନ ଅନନ୍ତ କାଳ ରହିବା ନିମନ୍ତେ మనం ఏక మనసు, ଆମେ ଏକ ମନ, ఏక భావం, ଏକ ଭାବ, ఏక తాత్పర్యం, ଏକ ବିଚାର, ఒక్కటై ଏକ ହୋଇ మనమందరం ఏక మనసు కలిగి ఉండాలి. ప్రభునందు ప్రేమలో ଆମେ ସମସ୍ତେ ଏକ ମନ ହୋଇ ବଞ୍ଚିବାର ଅଛି ପ୍ରିୟ ଈଶ୍ୱର అప్పుడు ସନ୍ତାନ। మనం ఆత్మ సంబంధులుగా పిలువబడతాం. ସେତେବେଳେ ଆମେ ଆତ୍ମିକ ରୂପେ ଡକାଯିବା, మనం పరలోకం వెళ్ళడానికి వీలుంటుంది. ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯିବା ପାଇଁ ସୁଯୋଗ ରହିଥିବ। కనుక అసూయ పరులుగా ఉండకుండా, ତେଣୁ ହିଂସାପର ଭାବରେ ନ ରହି, శరీర సంబంధులుగా ఉండకుండా ଏଇ ଶାରୀରିକ ଭାବେ ଆମେ ନ ରହି మన ఆత్మ సంబంధులుగా ఉండి ଆମେ ଆତ୍ମିକ ରୂପେ ବଞ୍ଚି పరలోకం వెళ్లే వారు ఉండాలని ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବା ପରେ ରହିବା ପରେ కోరుతూ ଆଶା କରି చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ଏଇ ଉତ୍ତମ ସୁଯୋଗ ଦେଇଥିବା సిబిటి ఒడిశా ప్రిన్సిపల్ గారికి, ଓଡ଼ିଶା ପ୍ରିନ୍ସିପାଲ ସାର୍ଙ୍କୁ, అలాగే అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి సహోదరులకు, ସେହିପରି ଅଧ୍ୟକ୍ଷତା ବହନ କରୁଥିବା ଭାଇଙ୍କୁ, చేరుచినటువంటి మీ అందరికీ, ଉପସ୍ଥିତ ହୋଇ ଶୁଣୁଥିବା ପ୍ରତ୍ୟେକଙ୍କୁ, మరి ప్రాముఖ్యంగా ଆଉ ଅତି ମୁଖ୍ୟତଃ ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి సహోదరికి ଆଉ ଟ୍ରାନ୍ସଲେସନ କରୁଥିବା ଭଉଣୀଙ୍କୁ ప్రభునామం వందనాలు తెలియజేస్తూ ପ୍ରଭୁଙ୍କ ନାମରେ ନମସ୍କାର ଜଣାଇ నా మాటలు ముగిస్తున్నాను. ମୋ କଥା ଶେଷ କରୁଅଛି। థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.